నాన్న ఈ మధ్యకాలంలో మనం ఈ కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాట, అంతకుముందు వైకుంఠ ఏకాదశి రోజున తిరుపతిలో జరిగిన తొక్కిసలాట, పాపం భక్తులు ఏదో మంచి ఉద్దేశంతో ఆ స్వామిని దర్శించుకుందామని వెళ్తూ ఉంటే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కదా. అసలు భక్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాని గురించి చెప్తున్నా. ముఖ్యంగా పాలక మండలి వారి తగిన జాగ్రత్తలు వారు తీసుకుంటారు. ఒక తిరుపతి దేవస్థానమును, కాశీబుగ్గ కావచ్చు, మరొకటి కావచ్చు. భక్తుల్లో కూడా ఒక విధమైనటువంటి ఆందోళన మనం మామూలుగా తిరుపతిలో చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆ సెల్లార్లో నుంచి తలుపట తీస్తాడో గోవింద 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 అని పరుగులు తీస్తూ ఉంటారు. చిన్నపిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, స్త్రీలు ఉంటారు. ఒక క్రమశిక్షణ పాటించాలి. భగవంతుడు మనలో ఉండేటువంటి భక్తిని పరీక్షిస్తాడు. ఆయన నువ్వు ఆదురుగా పడిపోయి ఆయన దగ్గర పరిగెత్తిపోయి చూద్దాం అనుకోవటం చాలా తప్పు. ప్రతిరోజు కూడా దాదాపు 70 నుంచి 80 వేల మంది యాత్రికులు వస్తూ ఉంటారు తిరుమల క్షేత్ర దర్శనానికి. ఆ లోపల ఆలయంలోకి ప్రవేశించడానికి వాళ్ళు కూడా ఎన్నో రకాలైనటువంటి క్రమశిక్షణాబద్ధమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. అందువల్ల భక్తులు కూడా దానికి సహకరించాలి. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటే అది భక్తి కాదు కదా. భక్తితో నువ్వు భగవంతుని ఒక్క నిమిషం చూసినా చాలు, ఆయన నీ మీద కరుణా కటాక్ష వీక్షణాలను చూపిస్తూ ఉంటాడు. కాబట్టి భక్తులు పాటించవలసిన నియమం ప్రధానంగా క్రమశిక్షణతో ఆ లైన్లో వెళ్ళేదానికి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప తోసుకొని వెళ్ళి మరొకరికన్నా ముందు మనం దర్శించుకోవాలి అనుకోవటం పొరపాటు. రెండవది, పాలక మండలి వాళ్ళు కూడా వీలైనంత తక్కువ మందిని ఒకేసారి పంపించడానికి ప్రయత్నాలు చేస్తూ క్రమశిక్షణాయుతమైనటువంటి ఒక లైన్ని వాళ్ళు ఏర్పాటు చేయాలి. అది అన్ని దేవాలయాలు కూడా పాటిస్తూనే ఉన్నాయి. అందువల్ల అటు పాలక మండలి, ఇటు భక్తులు ఇద్దరు కూడా సహకరించినప్పుడే ఈ తొక్కిసలాటలు జరగవు.